కరీంనగర్లో దేశవ్యాప్త బంద్కు కెమిస్టుల సంఘీభావం. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏఓక్ట్, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమిస్టులు సమావేశమై బంద్కు మద్దతు తెలిపారు. జిల్లాలోని సుమారు 1250 మెడికల్ షాపుల్లో అధిక శాతం షాపులు మూసివేయగా, ప్రజలకు అత్యవసర మందుల సరఫరా కోసం అపోలో ఫార్మసీ, ప్రభుత్వ ఆస్పత్రుల ఫార్మసీలు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ, జీఎస్ఆర్ 220 నిబంధనల రద్దు, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో మందుల విక్రయాల అరికట్టడం వంటి డిమాండ్లతో ఈ బంద్ నిర్వహించినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆన్లైన్ వ్యవస్థను ఆన్లైన్ వ్యవస్థను ఆన్లైన్ వ్యవస్థను కెమిస్టుల ఐక్యత, చిన్న కెమిస్టులను చిన్న కెమిస్టులను కెమిస్టుల ఐక్యత, చిన్న కెమిస్టులను కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, చిన్న కెమిస్టులను ఆన్లైన్ ఫార్మసీలను కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, ఆన్లైన్ వ్యవస్థను ఆన్లైన్ వ్యవస్థను కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత, కెమిస్టుల ఐక్యత. ఈరోజు మా ఆల్ ఇండియా అసోసియేషన్ ఏఏఓసిడి మరియు ద తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు వారి పిలుపు మేరకు మేము కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ద్వారా మేము బంద్ పాటించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు 817 జిఎస్ఆర్ ఏదైతే ప్రభుత్వం ఆన్లైన్ మందులు అమ్మడానికి అవకాశం ఇచ్చిందో దాన్ని ఎత్తివేయమని 2018లో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్కి. దాన్ని ఎత్తివేయమని చాలాసార్లు మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాము. 2014లో కూడా మేము స్ట్రైక్ చేశాము. అప్పుడు వద్దన్నా కూడా 2018లో వాళ్ళు ఆ పర్మిషన్ ఇచ్చారు నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ అమ్మడానికి. తర్వాత కోవిడ్ దృష్ట్యా జిఎస్ఆర్ 220ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఎమర్జెన్సీ రూల్ ఇచ్చింది. దాని ద్వారా దాన్ని అసరుగా చేసుకొని ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు స్విగ్గీ, జొమాటోలో కూడా మందులను సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటిని అదునుగా తీసుకొని. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న 40,000 కెమిస్టులు, దేశంలో ఉన్న 12.5 లక్షల కెమిస్టులు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కార్పొరేట్ డీప్ డిస్కౌంట్స్ ద్వారా మా వ్యాపారాలన్నీ చతికిలపడిపోతాయి. కాబట్టి మేము మా యొక్క ఉన్నతి కోసం మేము మా చిన్న కుటుంబాలన్నీ రోడ్డు మీద పడకుండా ఈ బంద్ను పాటించడం జరుగుతుంది. మరియు ఈ ఆన్లైన్ ద్వారా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి యాంటీబయాటిక్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం వల్ల రేపు ఫ్యూచర్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయవు. మరియు మత్తు పదార్థాలకు ప్రజలు బానిసలు అవుతారు. కాబట్టి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు మా యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ వ్యవస్థను ప్రభుత్వం వెంబడి రద్దు చేయవలసిందిగా మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్పూరియస్ డ్రగ్స్, కౌంటర్ఫిట్ డ్రగ్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అవి కూడా అరికట్టాలని, కార్పొరేట్ డిస్కౌంట్లను అరికట్టాలని మేము ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది.